ఇక్కడ గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసి గెలిచింది. సరే అనివార్య కారణాల వల్ల అతను చనిపోవడం వల్ల ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది. కానీ ప్రజెంట్లీ అయితే అందరూ నవీన్ యాదవ్ అని అంటున్నారు. ఎందుకంటే లోకల్ అభ్యర్థి అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఎవరిని కదిలించినా కానీ ఏ ఆపద వచ్చినా మేము నవీన్ యాదవ్ దగ్గరికే పోతామయ్యా, మాకు ఆమె ఆడే మనిషి, మాకు ఆ మహిళ దగ్గరికి పోయి అడగలేము, ఏ పని చేయించుకోలేము. ఎవరిని కదిలించినా కూడా నవీన్ యాదవ్ అయితే మాకు శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్, మా పెద్దలకు శ్రీశైలం యాదవ్ తెలుసు. గతంలో ఏదో జరుగుతుందని టీఆర్ఎస్కి వేసినాం కానీ అతను ఏం చేయలేదు. మా పేరుకు జూబ్లీ హిల్స్ రిచ్ ఏరియా అనుకున్నాం, అందరు అనుకుంటారు. కానీ మీరు ఇక్కడ వస్తే చూస్తే ఈ మా గల్లీలల్లో చూస్తే చాలా పల్లెటూర్ల కన్నా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మంచినీళ్ళ వ్యవస్థ కానీ బాగాలేదు. మాకు నవీన్ యాదవ్ వస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఈ సంవత్సరంలోనే దాదాపు ఒక 50 కోట్ల పనులు నడుస్తున్నాయి. అన్ని కమ్యూనిటీ హాల్స్ అయితే, వేరే వేరే కమ్యూనిటీ హాల్స్ అయితే, డ్రైనేజెస్ అయింది, ఇక్కడ ఉన్న ఏది సీపేజ్ వాటర్కు సంబంధించినవి అన్నీ జరుగుతున్నాయి. మేమంతరం నవీన్ యాదవ్కే వేస్తామనేసి పబ్లిక్ టాక్ అయితే బాగా ఉంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ 15 సంవత్సరాలు అధికారంలో ఉంటాయి ఈ నియోజకవర్గంలో. అప్పుడు ఏం డెవలప్మెంట్ జరగలేదు ఇక్కడ. ఏమి డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు. జూబ్లీ హిల్స్ అంటే ఏదో ఆ రిచ్ ఏరియాలలో ఏం చూసుకున్నారు, ఏమో వాళ్ళనే చూసుకున్నారు. కానీ మాస్ ఏరియాలో మాత్రం ఏం పనులు చేయలేదని జనాలు చెప్పడం మాత్రం. జూబ్లీ హిల్స్కు ఎవరినో వస్తున్నారు, ఆ ఉన్న వాళ్ళనే కలుస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నారో తప్ప మా మాస్ ఏరియాలో మేము గతంలో 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని చెప్తున్నారు వీళ్ళు మాత్రం. మా బతుకులు ఏం మారలేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉన్న స్లమ్లో అయితే ఉన్నాయో కొన్ని బ్రిడ్జెస్ కానీ కొన్ని డెవలపింగ్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ స్థానిక నాయకుడు కాబట్టి గెలిస్తే బాగుంటుంది అంటారా? స్థానిక నాయకుడు ఒకటి, వాళ్ళకి ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక ఇక్కడ ఉన్న జనాలందరూ మాస్ పీపుల్స్ అందరు పొద్దున లేస్తే సెంటరింగ్ పనులు, తాపీ పనులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా లేబర్ పనులు, వాళ్ళకు రేషన్ కార్డు లేదు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము మాకు వచ్చిన 2 సంవత్సరాలలో ఇప్పుడు గత ఒక 3-4 నెలల నుంచి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. రేషన్ కార్డులతో 40,000 రేషన్ కార్డులు ఒక జూబ్లీ హిల్స్లో ఇచ్చిండ్రు. దాంతోపాటు సన్న బియ్యం ఇస్తున్నారు. మేము ఇలా హ్యాపీగా తింటున్నాము. ఇంతకుముందు ఈ బియ్యం తినకపోయేది, ఇప్పుడు మాత్రం ఈ సన్న బియ్యం తింటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. రేషన్ కార్డులు ఇవ్వటం, సన్న బియ్యం ఇవ్వటం మా లేబర్ జాతికి మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు.